ప్రైజలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చక్కటి అవకాశాన్ని దయచేస్తున్న దేవాతి దేవుడికే సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక. ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. యూదావు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. ఇక యూదా గారు రాస్తూ వచ్చినారు, నిజముగా అతి పరిశుద్ధమైనటువంటి జీవితము కొరకు రాస్తూ వచ్చారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనము గమనించినట్లయితే, అతి పరిశుద్ధమైనటువంటి జీవితము అనగా ఏ కల్మషమును, ఎలాంటి పాపమును, ఎలాంటి విభేదములు లేనిదే పరిశుద్ధమైనటువంటి జీవితము ఒకటి ఉంటుంది. పరిశుద్ధత, అతి పరిశుద్ధత కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి మనము ఏ విధముగా జీవించాలో దేవుని సన్నిధులను మనం గమనించినట్లయితే, అతి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కనపరుస్తూ ప్రార్థనలో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడే విధముగా మన జీవితము ఉండాలి. ప్రార్థన ఏ విధమైనటువంటి జీవితములో ఉండాలి? నిత్య జీవార్థమైనటువంటి ఆ యొక్క పరలోక రాజ్యము కొరకు కనిపెడుతూ సందేహముగా ఉన్న వారి కొరకు మనము ప్రార్థించే వారమై ఉండాలి కదా. నిజముగా ఈ లోకములు మనం గమనించినట్లయితే ఎంతోమంది సందేహము చేత నివాసము చేస్తూ ఉంటున్నారు. దేవుని సన్నిధిలో ఏ విషయమైనటువంటి దేవుని కొరకు మనము సందేహించవలసిన పని లేదండి. ఆయన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని మనకు తెలుసు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటున్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని విడిచిన దేవుడు. ప్రాణాన్ని విడవడమే కాదు, కానీ ఆయన మరణము ముళ్ళును విరిచిన దేవుడు. ఆయన నేటికి సజీవుడు. ఆయన కేవలం పరలోకమందున్న ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. కాబట్టి మనం ఆ దేవుణ్ణి ఏ విధముగా ఆరాధించాలి? ఆయన ఏ విధమైనటువంటి దేవుడు? నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధముగా జీవించండి, పరిశుద్ధతలో నడుచుకోండి. ఆ విధముగా నడిచిన తర్వాత మీరు ఏ విధముగా ఉంటారు? జీవార్థమైనటువంటి మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండండి. దేవుని ప్రేమలో మనము స్థిరముగా నిలబడాలి. దేవుని సన్నిధిలో మనము బలముగా నిలబడాలి. గాలికి చెదరకొట్టు పొట్టు వల్ల ఇటు అటు లోకము ఇటు దేవుడు అని నిలవడానికి వీల్లేదండి. దేవుని సన్నిధిలో బలమైనటువంటి ఆత్మీయత కలిగి, స్థిరమైనటువంటి ఆత్మీయత కలిగి, దేవుని సన్నిధిలో మనం ఏదైతే విశ్వాసాన్ని పట్టుకున్నామో ఆ విశ్వాసమును బలముగా మనము ధరించుకొని ఆ విశ్వాసానికి సహితమైనటువంటి దేవుని కొరకు మనము కనిపెడుతూ ఉండాలి. ఆ విధముగా కనిపెడుతూ ఉంచినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు దేవుని సన్నిధిలో అతి పరిశుద్ధంగా జీవించగలవు. అతి పరిశుద్ధంగా జీవించడమే కాదు, కానీ ప్రార్థనలో పట్టుదల కలిగి జీవించినప్పుడు నీకు జీవార్థమైనటువంటి ఒక పరలోక రాజ్యము ఎప్పుడు కూడా నిత్యము ఆయనను మహిమపరిచే ఆ జీవితము దేవుడు మనకు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉంటున్నాడు. కాబట్టి అట్టి జీవితమును మనము కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడైనా మనము కూడా నిలవరమైనటువంటి ఆ ప్రేమ కొరకు కనిపెడుతూ స్థిరమైనటువంటి ప్రేమను దేవుని సన్నిధిలో మనము నిలబడే విధముగా ఉండాలి. కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, అతి పరిశుద్ధతను నువ్వు కలిగి ఉన్నప్పుడే నువ్వు దేవునిలో అధికమైనటువంటి మేలులను అయినను అధికమైనటువంటి ఆశీర్వాదములనైనను దేవుని సన్నిధిలో నువ్వు చూడాలి. అంటే ఖచ్చితంగా నీ జీవితంలో ప్రార్థన జీవితము అంతకన్నా శ్రేష్టమైనది. అతి పరిశుద్ధమైనటువంటి జీవితము ఎప్పుడైతే నువ్వు కలిగి జీవిస్తావో దేవుడు నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యములు చేయడానికి సమర్థుడు. కాబట్టి అట్టి జీవితమును నేటి దినము వరకు మనము కలిగి జీవించలేకపోయామేమో. ఒకసారి మన హృదయాలను మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఈ సమయంలో ప్రతి ఒక్కరం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం ఏకీభవించినట్లయితే, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నిత్య జీవార్థమైనటువంటి అయ్యా నీ కృపలో మేము కనిపెట్టాలి అంటే
అతి పరిశుద్ధమైనటువంటి జీవితము, ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రభా జీవించాలి అని నాతో మాతో మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకే స్తుతి స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం దేవా. నీ కృప ద్వారానే నిత్యం ఈ విధముగా ప్రభా నీ యొక్క వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని పురుపుకొలిపి నీ సన్నిధిలో స్థిరముగా నిలబడగలిగిన కృప అటు ధన్యతను మా అందరికీ మీరే దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ అలాట్ అందరికీ.